బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి కొత్త కంటెస్టెంట్ దివ్య నిఖిత హౌస్లో ఉన్నటువంటి 13 మెంబర్స్కి అయితే ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చింది. శని గారికి ఇచ్చింది. ఆమె గేమ్ అవ్వబడట్లేదండి, ఇంకా ముందుకు రావాలని అయితే చెప్పడం జరిగింది. కానీ బయట ఆమెకి కొంత సపోర్ట్ దొరుకుతుందిలే. కానీ ప్లస్ హౌస్లో కూడా సంజన గారితో ఎప్పుడైతే మింగిల్ అయిందో అప్పటి నుంచి కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంది. ఆ టాస్క్లో ఇంకా కొన్నిసార్లు కొంచెం గట్టిగా పోరాడాల్సిన టైంలో మొహమాటానికి పోయి కొంత వెనక ముందు అవుతుంది. అదొక్కటి టాస్క్లా చూసి ఆమె ముందుకి వెళ్తే బాగుంటుంది. ఇంకా చూడాలి. నెక్స్ట్ 12th ప్లేస్ వచ్చేసరికల్లా రాము రాథోడ్కి ఇచ్చింది. ఇదైతే ఆశ్చర్యమే. రాము రాథోడ్కి బయట ఉండిపోయింది ఆమె. రాముకి పడుతున్న ఓటింగ్ అంటే ఓటింగ్ పరంగా చూడలేదు ఆమె. ఓట్లు ఎవరికి ఎంత పడుతుందనే చూడట్లేదు. టాస్క్ ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది చూసి చెప్తున్నట్టుంది. రాము రాథోడ్ ఈ వీక్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్ స్టేటస్లోనే ఉండు. లాస్ట్ వీక్ కెప్టెన్ టాస్క్లు ఇవి జరుగుతున్న టైం నుంచి కనుక చూస్తే తను ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతుండు, మొహమాటం పడుతుండు. దానివల్ల ఆమె 12th ప్లేస్లో పెట్టింది రాముని. తర్వాత 11th ప్లేస్ చూసేసరికల్లా కళ్యాణ్ పెట్టింది. కళ్యాణ్ ఎందుకు పెట్టిందంటే ఇక మనకు తెలుసుగా, ఆయనకు అవకాశం దొరికితే ఆ కొంతమంది దగ్గరనే ఉంటుండు. ఆ చేతులు బట్ట కాలు బట్ట మొత్తం ఇదే పని ఉందనమాట. ఆ రకంగా ఆమె చెప్తూనే కళ్యాణ్ని 11th పెట్టింది. నువ్వు అసలు గేమ్లోకి రావట్లేదు అనేసి చెప్పిందనమాట. తర్వాత 10th ప్లేస్ చూసేసరికల్లా శ్రీజ దమ్ము ఆర్గ్యుమెంట్స్ చేయాలి కానీ మరీ ఓవర్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దాని కారణంగా ఆమెనైతే 10th పెట్టేసింది. అంటే బయట ఉన్న నెగిటివ్ ప్రకారం ప్లస్ ఓటింగ్ కూడా తగ్గిపోయింది స్టార్టింగ్కి ఇప్పటికి అనే రకంగా. అంటే బయట ఉన్న ఆమె పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉంది దాన్ని బట్టి ఆమె 10th ప్లేస్లో పెట్టింది శ్రీజ దమ్ము. తర్వాత 9th ప్లేస్ చూసేసరికల్లా హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ని అయితే 9th ప్లేస్లో పెట్టింది. దానికి కారణం ఏంటంటే మీరు వెళ్ళిపోతా అని అన్నారు, గివప్ చేస్తా అన్నారు. తర్వాతకి ఫుడ్ మానేయడం, తర్వాతకి అవతల వాళ్ళు ఏదైనా అంటేనేమో ఫీల్ అవుతారు, మీరు అవతల వాళ్ళని అయితే నవ్వుకుంటారు. ఇలా రీజన్స్ చెప్తూ ఆమె మాస్క్ మ్యాన్ 9th పెట్టింది. 8th ప్లేస్ వచ్చేసరికల్లా ప్రియకు వచ్చింది. ప్రియకి ఎందుకు ఈ వీక్లోనే ప్రియ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. ఆమె నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంది, ప్రతి ఒక్కరు వచ్చి ఇలా అంటారు, నామినేషన్లో ఇలాంటి పాయింట్ చెప్తారు, ఎక్కడ అనుకుందో కానీ మొత్తానికి రీక్యాప్ చేసుకుంది, చేంజ్ చేసుకోవాలనుకుంటుంది, అందరితో మింగిల్ అవ్వడానికి తిరుగుతుంది అందరితోటి. ఆ రకంగా ప్రియాలో చేంజ్ ఉంది కాబట్టి ఆమె 8th ప్లేస్లోకి వచ్చింది. ఇక 7th ప్లేస్ కనుక చూసినట్లయితే రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది. రీతు మొన్న లాస్ట్ వీక్ వరకు కూడా చాలా పాజిటివ్గానే ఉండే, ఆమె గ్రాఫ్ పెరుగుతున్నట్టే ఉండే. కానీ లాస్ట్ వీక్ జరిగిన కెప్టెన్ టాస్క్లో ఇట్లా ఆ పార్టిసిపేషన్ కావచ్చు, ఈ లవ్ ట్రయాంగ్ ఇది పెట్టుకొని దాన్నే కంటెంట్గా ముందుకు తీసుకోవాలనుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ అయిపోయింది. దాని కారణంగా ఆమె కొంత గ్రాఫ్ డౌన్ అయింది. అయినా సరే 7th ప్లేస్లో ఉన్నది. మేబీ ముందు అలాంటివి లేకుండా టాస్కులు అవి మ్యాక్సిమం ఇచ్చి పడేస్తుంది రీతు. మాట్లాడే ఆర్గ్యుమెంట్ కావచ్చు, టాస్కులో కావచ్చు పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే కొంత నెగిటివ్ మూటగట్టు ఉంది కాబట్టి కొంత బ్యాలెన్స్డ్గా 7th ప్లేస్లో అయితే ఉంది. అది రీతు చౌదరి. 6th ప్లేస్ చూసేసరికల్లా సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ అసలు పలికే బంగారం అనే విధంగా ఉండే. తర్వాత 2nd వీక్ వచ్చేసరికి కొంత ఓపెన్ అయ్యాడు, టాస్క్లో ఆడుతున్నాడు. ఆ రకంగా ఈ వారం కూడా కొంత ఓపెన్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఆ స్పాంటేనియస్గా సెటర్లు వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కనెక్ట్ అవుతుంది. ఆయన ఓటింగ్ ఇక్కడ ఉన్న విధానం అన్నీ కూడా అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారికి 6th ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాతకి 5th ప్లేస్ చూసేసరికల్లా తనూజ 5th ప్లేస్ ఇచ్చింది. తనూజ స్టార్టింగ్ నుంచి ఆమె సీరియల్స్ కావచ్చు, మేబీ కన్నడ బ్యాక్గ్రౌండ్ అక్కడ కూడా సీరియల్స్ చేస్తుండొచ్చు కావచ్చు, షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆడియన్స్ ఆమెకు బాగా ఫాలోయింగ్ లైవ్గా ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆమెకి యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా పెడితే చాలు వెంటనే వేల కొద్దీ ఆమెకి పాజిటివ్ వస్తుంది. అంటే తనుజకి ఇస్తారు. కానీ తనుజ రాను ఏంటంటే ఎమోషనల్ అవ్వడం, అరవడం, చిన్నదానికి కూడా అరుస్తుంది, అలుగుతుంది. ఇవి కొంత నెగిటివ్ అవుతుందేమో అనేది అనిపిస్తుంది. చూడాలి ఆ కారణంగా. లేదంటే టాప్ 1, 2లో తనుజ ఉండాల్సింది. కానీ ఈ కారణంగా తనుజని 5th ప్లేస్లో పెట్టింది దివ్య నిఖిత. తర్వాతకి 4th ప్లేస్ కనుక 4th ప్లేస్ చూసేసరికల్లా డేమాండ్ పవన్కి ఇచ్చింది. డేమాండ్ పవన్లో క్యాప్టెన్ అయిన మరుక్షణమే సంజన గారితో మాట్లాడిన తీరు అవి కూడా కొంత నెగిటివ్ తీసుకొచ్చింది. అరే ఏంట్రా వీడియో అనుకోరు. తర్వాతకి రీతు మీద నామినేషన్లో చెప్పిన పాయింట్స్ కూడా కొంత బ్యాలెన్స్గా ఉన్నానులే అంటూ మొత్తానికి ఎక్కువ ఆర్గ్యూ చేసినా ఎక్కువ చేయడు, వింటాడు ఏదని చెప్పినా కొంచెం జాగ్రత్తగానే ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటాడు అనే కారణం కావచ్చు, కొంచెం ఫిజికల్ ఫిట్ కావచ్చు, కళ్యాణ్కి డిఫరెంట్గా ఉన్నాడు కాబట్టి డేమాండ్ ముందుకు వచ్చిండు, 4th ప్లేస్లో ఉండు. ఆ రకంగా అయితే ఆమె 4th ప్లేస్లో డేమాండ్ పవన్ని ఇవ్వడం జరిగింది. 3rd ప్లేస్ చూసేసరికల్లా సంజన గారికి ఇవ్వడం జరిగింది. సంజన గారికి ఇవ్వడం బాగానే ఉంది. అంటే కంటెంట్ కోసం ఆమె దొంగతనాలు మాత్రమే ఎంచుకుంటుంది. ఆ రకంగా దాని పరంగానే ముందుకెళ్తుంది. ఎంటర్టైన్ కోసం కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు ముందుకెళ్తుంది. కానీ కొంత అది ప్రతిసారి ఆ దొంగతనం అది అనేది బాగోదేమో అనిపిస్తుంది. అయినా సరే ఆమెకి
చూడాలి ఏదో రకంగా అయితే కంటెంట్ ఇస్తుంది. ఈసారి నాకు సారు ప్రతిసారి ఆ యుద్ధమ్మా, ఈసారి దొంగతనం చేస్తే మాత్రం ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది, అలాంటివి చేయొద్దు అని ఏదైనా చెప్పి అంటే డిఫరెంట్గా ఇంకా వేరే కొత్త ఏం చేయొచ్చు, ఏదైనా ఏ కంటెంట్ క్రియేట్ చేసినా పర్లేదు, కానీ ఈ దొంగతనం అనేది కాకుండా ఇంకా వేరే చేస్తే బాగుంటుంది. ఆ రకంగా వెళ్తే బాగుంటుంది. సంజన గారిది అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆమె వల్లనే స్టార్టింగ్ నుంచి కొంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ముందుకెళ్తారు కాబట్టి, ఆమె ఆడియన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి థర్డ్ ప్లేస్లో అయితే సంజన గారికి ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్ చూసేసరికల్లా ఇమాన్యుయల్కి వచ్చింది. ఇమాన్యుయల్ ఏంటంటే టాస్కుల్లో ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, ఎమోషనల్గా ఉండు, ఆల్ రౌండర్గా ఉండు బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యుయల్. దాని కారణంగా ఇమాన్యుయల్ ప్లస్ ఓటింగ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ హౌస్ సైలెంట్గా ఉంటుందేమో. ఇమాన్యుయల్ సంజన గారు లేకపోతే సైలెంట్ కంప్లీట్గా ఆ రకంగా ఉంది కాబట్టి సంజన గారికి థర్డ్ ప్లేస్, ఇమాన్యుయల్ గారికి సెకండ్ ప్లేస్ దక్కింది. ఇటు చూస్తే భరణి గారికి ఇక టాప్ 1 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అది భరణి గారు సైలెంట్గా ఉంటున్నారు, ఓవర్ స్మార్ట్గానే ఆడుతున్నారు, అండ్ ఓటింగ్ కూడా ఇప్పుడు చాలా మంది కంటే కూడా కొంత తక్కువనే ఉంది. అంటే టాప్ 5లో ఉంటాడు భరణి గారు, కానీ ఫస్ట్ ర్యాంక్లో పెట్టడానికి ఏంటంటే అందరితో కలుపుకొని ఉండడం, చీటికి మాటి గొడవలు లేకుండా ఉండి కొంత కలుపుకొని ముందుకెళ్ళి ఫస్ట్ వీక్ తను కూడా కొంచెం ఓవర్ అయిపోయింది. అది తర్వాతకి కరెక్షన్ చేసుకుని అయితే ముందుకు సాగుతుండు. ప్లస్ అన్ని రకాలుగా ఆమె చూసి బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తుండు కాబట్టి భరణి గారికి అయితే ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇది దివ్య నిఖిత గారి యొక్క ఒపీనియన్ ప్రకారం. ఇన్ని రోజులు బయట ఉండి చూసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది కాబట్టి ఆమె ఇచ్చినటువంటి ఓటింగ్ వివరాలు, ఇది ర్యాంకింగ్ లిస్ట్ వాళ్ళకి. మరి మీకేమనిపించింది? మీ దృష్టిలో ఎవరు టాప్ 1 to 14 దివ్య నిఖిత గారితో కలిపి 14 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏ ర్యాంక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరు బెటర్గా ఉంటారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.